అరే ఇదే ఆఖరు ఈ కాంచెలి తాగుడు బందేరా అని సుద్దులు చెప్పి తెల్లారి రారా దావత్ చేసుకుందామంటే ఏగేసుకొని ఉరుకుతూనే ఉంటారు. బంధు పెట్టాలనే ఉంటది కానీ ఆ కిక్కుకు అలవాటు పడ్డ పానమాయే. అంత అల్కగయ్య పనేనా? అయినా సరే కొందరు తాగేటోళ్ళు బలిమిటి కన్నా బంధు పెడుతుండొచ్చురు కానీ కొందరు ఆఫీసర్లను మార్చడు మనతోని కాదు కదా. తాతల తరం సుత కాదు, మేడాలంతే సార్లంతే ఉన్నారు. హౌ లంచాలు తినేటోళ్ళ ముచ్చటే. రంగుబాటల ముంగట రందిపోయి కూకున్నది ఎవరంటే హన్మకొండ జిల్లా పర్కాల సబ్ రిజిస్ట్రార్ మేడం. ఒకలో 4 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని పోతే ప్లాట్కి 20,000 మొత్తం 80,000 ఉంటేనే పని అవుతుందని చెప్పిందట. ఈ డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిగా పనిచేసిండు. పని అయినాక ఎమ్మటే ఏసీ బోళ్ళు వచ్చి పట్టేసిర్రు. ఇక ఈడ తలకాయ కిందికేసుకొని కూకున్నది పాల్వంచ టౌన్ ఎస్ఐ రాము సారు. ఒక అక్క 5 మీద కేసు పెడితే ఛార్జ్ షీట్ వేస్తానికి 20,000 ఖర్చు అయితే అన్నాడట. ఇంత పనికున్నావా అని ఏసీ బోళ్ళకు ఫోన్ కొడితే వచ్చి పట్టేసిండ్రు. ఇక ఈసారేమో నారాయణపేట జిల్లా మక్తల్లో ల్యాండ్ సర్వే అయ్యారు. భూమి గోల్సి అద్దులు పెట్టాలి సార్ అంటే మరి నాకేం లేదా అన్నాడట. 12,000 ఇస్తేనే పని అవుతుంది లేకుంటే కాదనే వరకు 3,000 ముట్ట చెప్పిండట. మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు సార్ మీరు డబ్బులు అడుగుతున్నారు అని అంటే చాలా మంది డబ్బులు ఇస్తారు, ఎవడో దరిద్రం కొడుకులు ఇస్తలేరు, మిగతా వాళ్ళందరూ ఇస్తారు అని చెప్పడం జరిగింది. కడమ 9,000 ఇస్తేనే రిపోర్ట్ ఇస్తా లేకుంటే ఇచ్చే ముచ్చటే లేదనే వరకు అన్న ఏసీ బొల్లకు ఫోన్ కొట్టిండు. వాళ్ళు వచ్చి పట్టేసిర్రు. కానీ ఎవ్వలకెవ్వలు తగ్గుతలేరు. ఇప్పటిదాకా ఎవరెవరు ఎంతెంత తిన్నారనే లెక్కలు తీస్తున్నారు. ఇక కొందరు లంచమ్మ హక్కు అనుకునేటట్టే ఉన్నారు పో.